ఈరోజు భీమవరంలో ఒక స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ని అయితే ట్రై చేద్దాం రండి. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ ఎక్కడ దొరుకుతుందని నా ఫ్రెండ్ కూడా నేను బండి వేసుకుని గల్లీ గల్లీ అయితే తిరుగుతూ అయితే వెళ్ళాం. అలా వెళ్తుండగా పార్క్ రోడ్లో పార్క్ సైడ్ పక్కనే ఒక షాప్ అయితే చూసాం. అక్కడ వచ్చేసి లక్ బాండ్ మేకింగ్ నుంచి అయితే అన్న అయితే పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాడు. రాగి సంగటి ఎంతమందికి ఇష్టం ఉంటుందో కింద అయితే కామెంట్ చేయండి. మీ చిన్న వయసులో ఎప్పుడైనా రాగి సంగటి తిన్నారా? అండ్ మసాలాలు అవన్నీ వేసాక వెంటనే కొంచెం అయితే దానికి టేస్ట్‌కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే ఎన్న అయితే అంచనాకి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకున్నాడు. ఇదంతా మసాలా, సాల్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు శుభ్రంగా అయితే వాటినైతే మిక్స్ చేస్తూ ఉంచాడు ఆ గరిటెతో. అలా చేస్తూ ఉండగా వెంటనే వేరేదైతే గిన్నె తీసుకొని అందులో అయితే రాగి పిండి అయితే తీసుకున్నాడు. ఇదైతే వాళ్ళు మిల్లులో అయితే ఆడుకున్న పిండి అయితే తెచ్చుకుంటారంట. ఫ్లోర్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయరు. చూసారు కదా! అన్న అయితే ఫుడ్ మేకింగ్ చేసి ఇక్కడైతే అస్సలైతే కాంప్రమైజ్ అయితే అవుతలేదు. వాటర్ పోసుకున్న రాగిపిండిలో అన్న అయితే చేయి పెట్టి ఎటువంటి ముద్దలు లేకుండా శుభ్రంగా అయితే వాటిని అయితే మిక్స్ చేస్తున్నాడు. ఇలా ముద్దల కింద అయితే ఫామ్ అయితే దాని టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్దంట. చూసారు కదా అన్న చూపిస్తున్నాడు. ఎటువంటి ముద్దలు లేకుండా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలాగైతే నీట్గా అయిపోయాక దీన్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసి వేరే బౌల్ అయితే ముందుగానే ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేశాడు కదా మసాలా వాటర్, దాన్ని అయితే బాయిల్ అయితే చేస్తున్నాడు అన్న. ఇదైతే బాగా మరిగే వరకు అయితే బాయిల్ చేసి గడ్డలు కట్టకుండా ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ మసాలా వాటర్ అందులో ఆల్రెడీ వేసుకున్న పిండి అయితే తిప్పుతూ వచ్చాడన్న. అలా కొంచెం సేపటికైతే చాలా బాయిల్ అవుతూనే వచ్చింది. ఇలా కొంచెం సేపు అలా చేస్తూ తిప్పుతూ వచ్చాడు. ఈ ప్రాసెస్ ఇలా చేయకపోతే అదైతే చిన్న చిన్న గడ్డల కింద కట్టారు. ఇలా రోజు కష్టపడి అన్న డైలీ ఈ రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తాడు. ఎంత కష్టంతో చేస్తున్నాడో అంత టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చేస్తాడన్న. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ అన్నకైతే సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడన్నా రాగి సంగటి తినుంటే కింద అయితే కామెంట్ చేయండి. ముందే ప్రిపేర్ చేసుకున్న రాగి ఫ్లోర్ని ఆ మసాలా వాటర్లో బాయిల్ అవుతున్న దాంట్లో వేస్తూ ఒక సైడ్ నుంచి అయితే తిప్పుతూ ఉండాలి. లేదంటే అవి ముద్దల కింద అయిపోయి గడ్డల కింద వచ్చేస్తుందని అన్న చెప్పాడు. ఇలా అయితే నాన్ స్టాప్గా అన్న 10 మినిట్స్ అయితే తిప్పుతూనే ఉన్నాడు. ఫైనల్లీ రాగి సంగటి అయితే రెడీ చేస్తాడు. ఇలా వచ్చేసి అల్యూమినియం కప్స్లో అయితే ఎన్న అయితే ప్యాక్ చేస్తాడు. ఒక ఆనియన్, ఒక లెమన్ వేసి విత్ చికెన్ గ్రేవీ అయితే వేరేగా కవర్లో అయితే పార్సల్ చేసేస్తాడు. పార్సల్ వచ్చేసి 70 రూపీస్కి అయితే ఇస్తాడు. తినేవాళ్ళు వచ్చేసి ఇక్కడ 60 రూపీస్కి అయితే తినొచ్చు. ఇది భీమవరం పార్క్ రోడ్ పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా భీమవరం వస్తే తప్పకుండా టేస్ట్ చేయాల్సిన ఫుడ్. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం